మంగళగిరిలోని రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువ న్యాయవాది మునగపాటి ప్రసాద్ అవివాలు కుటుంబ సభ్యులు పలువురికి దానం చేసి కొందరి జీవితాల్లో వెలుగు నింపారు. 3 రోజుల క్రితం తెనాలి నుంచి మంగళగిరి వస్తూ ఉండగా కోకోకోలా బాట్లింగ్ కంపెనీ వద్ద రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్చారు. చికిత్స అందించిన అనంతరం డాక్టర్లు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు డాక్టర్లను సంప్రదించిన అనంతరం బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన మునగపాటి ప్రసాద్ అవివాలను పలువురికి దానం చేసేందుకు ముందుకు వచ్చారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవన్ దాన్ వారికి సమాచారం ఇచ్చి అవసరమైన వారికి అవయవాలను పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ అధికారుల సహకారంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుండె విజయవాడ విమానాశ్రయం ద్వారా తిరుపతిలోని పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి, కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ కి, ఊపిరితిత్తుల్ని సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి, మూత్రపిండాలు చిన్న కాకానిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి మరియు నేత్రాలను శంకర్ కంటి వైద్యశాలకు అందించారు. కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు హర్షించారు. నేను డాక్టర్ ఆరిఫ్ పాషా అండి, ఇక్కడ క్రిటికల్ కేర్ ఫిజిషియన్. ముందుగా పెద్దలు మెడికల్ సూపరింటెండెంట్ సార్, కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్టర్ గారు, న్యూరో సర్జరీ హెడ్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సార్ అంతా వివరంగా తెలియపరిచారు. వారు బెడ్ సైడ్ దగ్గరుండి మా తరఫున క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి టీం డాక్టర్ భరత్, డాక్టర్ వీరబాబు గారు, డాక్టర్ వేణు గారు అండ్ మిగతా పారామెడికల్ స్టాఫ్, నర్సింగ్ అండ్ పారామెడికల్ స్టాఫ్తో భగవంతుడు ప్రార్థిస్తూ మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది. 47 సంవత్సరాల చిన్న వయసు గల మనిషి, 2 పిల్లల తండ్రి, దురదృష్టవశాత్తు సివియర్ హెడ్ ఇంజరీ అయింది. దాని తర్వాత ఈ బాధలో కూడా కొద్దిపాటి సంతోషమైన అభినందనమైన మాట ఏంటంటే, మేము ఎప్పుడు ఒక టీం ట్రీట్ చేసే టీం ఒకటి ఉంటుంది. ట్రీట్ చేయటం సాధ్యం కాని పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టు మిగతా సొసైటీలో ఇంకా అవసరమైన వాళ్ళకి ఉపయోగపడేటట్టు తినడానికి ఇంకో టీం ఉంటుంది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ టీం అని. మంగళగిరికి చెందిన న్యాయవాది మా కజిన్ మోగపాటి ప్రసాద్ గారు 2వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయి 2 వీలర్ యాక్సిడెంట్ అయి బ్రెయిన్ డెడ్ అవటం వల్ల అతని కుటుంబ సభ్యులు మరి మా అందరి యొక్క నిర్ణయంతో అవయవదానం చేయడం జరిగింది. సో మునగపాటి భార్య సంధ్యారాణి గారి కోరిక మేరకు అవయవదానం చేయడం జరిగింది. అవయవదానం వల్ల అతని వల్ల మరి ఇంకొక 5-6 బ్రతుకునివ్వచ్చు అనే మంచి ఉద్దేశంతో తన భార్య ముందుకు వచ్చి అవయవదానం చేయడానికి సహకరించింది. సంధ్య గారికి 2 పిల్లలు, ప్రసాద్ గారికి 2 పిల్లలు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుకునే పిల్లలే. మరి వాళ్ళ కుటుంబానికి ఇది చాలా తీరని నష్టం. అయినా కానీ ఈ దుఃఖంలో నుంచి ఆమె బయటకు వచ్చి 4-5 బతుకునే వాళ్ళనే మంచి ఉద్దేశంతో వాళ్ళ భార్య మరియు కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం అవయవదానం జరుగుతుంది.